నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు సింహగిరిపై ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం జయగంట మోగించి నెలగంటకు శ్రీకారం చుట్టిన పురోహితులు మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు 144 సెక్షన్ విధింపు భారీగా పోలీసు బలగాలను మోహరింపు ఆర్టీసీ బస్సుల నిలిపివేత నకిలీ మద్యం డంపును స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు నకిలీ మద్యం విలువ ₹1 కోటి పైనే షాద్నగర్ కర్తాల్ రహదారిపై విద్యార్థుల ధర్నా బస్ డిపో అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు సిరులొలికించే సింహాద్రినాథుడు ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. సింహాద్రి నాయుడు శ్రీదేవి భూదేవి ఉత్సవమూర్తుల ప్రతినిధిగా గోవిందరాజు స్వామిని ఆలయ కళ్యాణ మండపంలో ఆశీనులను చేసి విశేష పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల తీరు విధి వైభవంగా జరిపించారు. అనంతరం గోదాదేవి సన్నిధిలో అర్చక స్వాములు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిపించారు. సరిగ్గా శుభముహూర్తాన జయగంట మోగించి నెలగంటకు శ్రీకారం చుట్టారు. స్థానాచార్యులు టిపి రాజగోపాల్, పురోహితుడు కరి సీతారామాచార్యులు, ప్రధాన అర్చకులు ఇరగవరపు వెంకటరమణాచార్యులు, గోడవర్తి శ్రీనివాసాచార్యులు, వేద పండితులు, సహాయ కార్యనిర్వహణ అధికారి నరసింహరాజు, ఆలయ ధర్మకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు శనివారం కూడా కొనసాగాయి. వైసీపీ శ్రేణులు దాడి చేసిన బ్రహ్మారెడ్డి అనే వ్యక్తికి చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లకు ఆస్కారం లేకుండా పోలీసులు పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రస్తుతం పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.
బస్సులు నడిపామండి. 5 గంటల తర్వాత పోలీసు వారి ఉత్తర్వుల ప్రకారం బస్సులు ఆపివేయడం జరిగింది. తిరిగి మళ్ళా పోలీసు వారి ఉత్తర్వులు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు బస్సులు నడపబడుతుంది. హయత్ నగర్ ఎక్సైజ్ పోలీసులు భారీగా నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. పెద్దాంబర్పేట, హయత్ నగర్, చౌటుప్పల్, దేవాలమ్మ నాగారం ఏరియాలో నకిలీ మద్యం డంపును గుర్తించారు. చౌటుప్పల్ మండలం దేవాలమ్మ నాగారంలో హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి ₹1 కోటి పైగా విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేవాలమ్మ నాగారంకు చెందిన బడా మద్యం వ్యాపారికి చెందిన డంపుగా గుర్తించారు. హయత్ నగర్ శివారులోని ఓ బెల్ట్ షాప్లో నకిలీ మద్యాన్ని 2 రోజుల క్రితం పట్టుకొని షాప్ నిర్వాహకుల్ని విచారించగా నకిలీ మద్యం గుట్టు రట్టయింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల్ చౌరస్తాలోని షాద్నగర్ కర్తాల్ ప్రధాన రహదారిపై అల్వాల్ చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు బైఠాయించి ధర్నా చేపట్టారు. షాద్నగర్ బస్ డిపో అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాఠశాలలకు వెళ్లే సమయంలో బస్సుల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా వైసీపీ మూకలు పైకి రాగా వారిని అడ్డుకునే క్రమంలో వైసీపీ రౌడీలు టీడీపీ నాయకుల ఇల్లు, కార్లు, షాపులపై దాడులకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకొని ఆయా ప్రాంతాల్లో పర్యటించడానికి సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పుల్లారావును పోలీసులు అడ్డుకున్నారు.
రామకృష్ణ గారు కూర్చోండి. మిగతా వాళ్ళని కాసేపు ఉండమని, మిగతా వాళ్ళని కూర్చోమనండి, కాసేపు ఉండమనండి, వాళ్ళతో మాట్లాడినా పిలుస్తాను. లోకంలో పెళ్లికి వెళ్తాం, రామకృష్ణ గారు కూర్చోండి. మిగతా వాళ్ళని కాసేపు ఉండమని, మిగతా వాళ్ళని కూర్చోమనండి, కాసేపు ఉండమనండి, వాళ్ళతో మాట్లాడినా పిలుస్తాను. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలము గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో ల్యాబ్ పరిశ్రమ పరిసర ప్రాంతాలలో పులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న ఇక్కడి పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ బీట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని వీడియో ఫుటేజీని పరిశీలించారు. కాగా సీసీ కెమెరా ఫుటేజీలో చిరుత సంచరిస్తున్నట్లు దృశ్యాలు కనిపిస్తున్నా దాని అడుగులను బట్టి చిరుతగా పరిగణించాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. కార్మికులు ప్రజలు భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలము గొల్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుండి కర్నూలు వెళ్తున్న లారీని అతి వేగంగా వెళ్తున్న ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా క్షతగాత్రులంతా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం పెంజెర్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వారోత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజురా తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో సరస్వతి ఆడిటోరియంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సారథ్యంలో జగనన్న పేదల సంక్షేమం కోసం జన్మదిన వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే తనయుడు ఆకర్ష్ రెడ్డి ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు. అనంతరం పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ యూనియన్లకు సంబంధించిన నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు రక్తదానం చేశారు. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు, ప్రీతమ శాసనసభ్యుడు బిఎం మసూరెడ్డి గారు
ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగనన్న పుట్టినరోజు సంబరాల్ని వారోత్సవాలుగా ఏర్పాటు చేసి నిన్నటి దినం ఎస్సీ ఎస్టీ బీసీ హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడి జరిపారు. ఈ సందర్భంగా 13 మందిని అరెస్ట్ చేశారు. 6 బైకులు, 13 సెల్ ఫోన్లు, దాదాపుగా 1,55,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. బవార్ నగర్ తలాబ్కట్ట ఇది హైవే మనకు సంఘం ఏ సంఘం ఉన్నా ఎక్కడున్నా మన ఓటు మానేసుకుందాం. మన సమాజం ఎందుకంటే మన చేత నీళ్ళు రాని వాళ్ళు, మన అండరాగాలు చూసిన వాళ్ళు మన సమస్యల కోసం అసెంబ్లీలో ప్రస్తావించారు కాబట్టి మన క్యాండిడేట్ మనం నిలబెట్టుకుందామని అందరి అభిప్రాయాలు ఒక స్టేట్ ప్రెసిడెంట్, ఒక స్టేట్ జనరల్ సెక్రటరీ, ఒక ఫౌండర్, ఒక జిల్లా ప్రాథమిక సభ్యులు తీసుకొని ఇలా ఎస్సీ ఉపాధ్యాయ సంఘం మొత్తం లోకమంతా ముందుకు వచ్చి క్యాండిడేట్ అనౌన్స్ చేయడానికి ఇలా ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ఏర్పాటు చేయించారా. దయచేసి మేమేమంటామంటే మేము కూడా పాఠశాల భక్తులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మాత్రమే ఏ స్కూల్లో అయినా మీరు
మీరు పరిశీలించండి. ఆ స్కూల్లో 100% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు లేదు. కాబట్టి మాకు ప్రత్యేకంగా ఆ పాఠశాలను కాపాడుకునే సామాజిక బాధ్యత మా పైన. ఎందుకంటే మేము ఎదిగి వచ్చిన మూలాలు అక్కడే ఉన్నాయి కాబట్టి ఆ మూలాలను భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం మా అందరి పైన ఉంది. ఆ భద్రతను కాపాడుకునే విషయంలోనే ఈరోజు మేము కూడా చట్టసభలకు మా వాణిని నింపేయడానికి ఈరోజు మారంపై లక్ష్మీనారాయణ అభ్యర్థిని ప్రకటించబోతున్న ద్వారా ఇప్పుడు నెక్స్ట్ జిల్లాలో ఒక్కొక్కసారి పరిచయం చేస్తారు. చాలా సమస్యలు నల్గొండ జిల్లా టూ టౌన్ పోలీసులు ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు. బ్రాహ్మణ వెల్లెంల గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. రైల్వే ట్రాక్ పై సెల్ఫీ వీడియో తీసుకుని స్నేహితులకు షేర్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని పోలీసులు మొబైల్ సిగ్నల్ ఆధారంగా లొకేషన్ను గుర్తించారు. రైలు వస్తుందనగా అతనిని ట్రాక్ పై నుంచి బయటకు లాగారు. అనంతరం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. కంగనపైన ఉన్నా నా చావుకు కారకులు నేను. ఇదే రోజు లాస్ట్ మీకు కనిపించడం. నేనైతే ఉండను, వెళ్ళిపోతున్నా. ఇది నేను చెప్పాలనుకున్న మ్యాటరు. ఇప్పుడు ఆల్రెడీగా నేను ఎక్కడున్నా అంటే ఇక లొకేషన్ మాత్రం ఇక్కడ దగ్గర లేదు. ఇది దూరం, చాలా దూరంలో ఉన్నా. నేను ఆంధ్రాలో ఉన్నా, ఆంధ్ర సైడు. బాయ్. అందరికీ ఇదే నా లాస్ట్ చివరి చూపు లాస్ట్. బాయ్. ఇదే నా ఎవిడెన్సు, నా సాక్ష్యం. ముఖ్యంగా చెప్తున్న గ్రామ సర్పంచ్ గారికి, మాజీ ఎంపీపీ గారికి, గ్రామ సర్పంచ్ కంగనపైన ఉన్నా నా చావుకు కారకులు నేను. ఇదే రోజు లాస్ట్ మీకు కనిపించడం. నేనైతే ఉండను, వెళ్ళిపోతున్నా. ఇది నేను చెప్పాలనుకున్న మ్యాటరు. ఇప్పుడు ఆల్రెడీగా నేను ఎక్కడున్నా అంటే ఇక లొకేషన్ మాత్రం ఇక్కడ దగ్గర లేదు. ఇది దూరం, చాలా దూరంలో ఉన్నా. నేను ఆంధ్రాలో ఉన్నా, ఆంధ్ర సైడు. బాయ్. అందరికీ ఇదే నా లాస్ట్ చివరి చూపు లాస్ట్. బాయ్. ఇదే నా ఎవిడెన్సు, నా సాక్ష్యం. ముఖ్యంగా చెప్తున్న గ్రామ సర్పంచ్ గారికి, మాజీ ఎంపీపీ గారికి, గ్రామ సర్పంచ్ అశోక్ రెడ్డి మాధవి గారికి, మాజీ ఎంపీపీ భద్రెడ్డి వెంకరెడ్డి గారికి, ఎంపీటీసీ యాదయ్య గారికి, మాజీ సర్పంచ్ నరసింహ గారికి నేను ఇదే రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. నాకు జరిగిన అన్యాయం ఇంకోళ్ళకి జరగొద్దు. బాయ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహగిరిపై ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం. జయగంట మోగించి నెలగంటకు శ్రీకారం చుట్టిన పురోహితులు. మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు. 144 సెక్షన్ విధింపు. భారీగా పోలీసు బలగాలను మోహరింపు. ఆర్టీసీ బస్సుల నిలిపివేత. నకిలీ మద్యం డంపును స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు. నకిలీ మద్యం విలువ ₹1 కోటి పైనే. షాద్నగర్ కర్తాల్ రహదారిపై విద్యార్థుల ధర్నా. బస్ డిపో అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.